టీటీడీ గోశాలలో గోవుల మరణాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతిలోని టీటీడీ గోశాలను నారాయణ సందర్శించారు. గోశాలలో పనిచేస్తోన్న కార్మికులతో ఆయన పలు అంశాలపై ముచ్చటించారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేలాగా కొందరు నేతలు మాట్లాడడం సబబు కాదని నారాయణ హితవు పలికారు. గోవుల దానా విషయంలో కానీ వైద్యులను అందుబాటులో ఉంచడంలో కానీ టీటీడీ ఎలాంటి లోటు చేయలేదని ఇక్కడి కార్మికుల ద్వారా తనకు తెలిసిందన్నారు. అలాగే దాతలు ఇచ్చిన గోవులను కూడా నేరుగా మిగిలిన గోవులతో కలపకుండా కొద్ది రోజులు వేరుగా పెట్టి అనంతరం వాటితో ఉంచుతున్నారని చెప్పారు. అధికారులు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని గోవులు చనిపోతున్నాయని తెలిపారు. సృష్టిలో తనతో పాటు ఎవ్వరూ శాశ్వతం కాదన్న నారాయణ అలాగే గోవులకు కూడా మరణాలు సంభవిస్తాయని చెప్పుకొచ్చారు. నాతో పాటు జిల్లా సిపిఐ చెప్పండి, ఇది దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ గోశాలకు సంబంధించినటువంటి వివాదం జరుగుతూ ఉంది. దీనికి ప్రాముఖ్యత ఎందుకు వస్తుందంటే తిరుపతి తిరుమల దేవస్థానం అనేది అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం పొందినటువంటి సంస్థ. విదేశాల నుంచి స్వదేశీ వస్తారు. మామూలుగా అయితే రోజుకు 75,000 నుంచి 1,00,000 దాకా వస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు. దీనిలో 2 రకాలు వస్తున్నారు. ఒకటి భక్తి మీద వచ్చేటువంటి భక్తులు, రెండవది ఇది ఒక టూరిస్టుగా గుర్తించి అంతా వచ్చి ప్రాంతం చూసిపోవాలని చెప్పేసి పద్ధతి. అందులో ఒక టూరిజం, తర్వాత భక్తుల యొక్క రాక, ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. నేను కొత్తగా మనం చూసా, ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. అంతకుముందు లేదు. అది మార్నింగ్ 5:30 బయలుదేరితే 8:30కి వచ్చేస్తారు డైరెక్ట్ ఫ్లైట్. నేను దగ్గర చూస్తే ఆ లోపల విమానాశ్రయం లోపల పెద్ద క్యూ ఉంది. ఏంటని చూస్తే అక్కడ ఫ్లైట్ టికెట్ బోర్డింగ్ పాస్ చూపించడానికి దర్శనం టికెట్లు ఇస్తున్నారు. నేను నాతో పాటు జిల్లా